విద్యార్థులంతా కూడా తెల్లవారుజామున లేచి ఎవరు చదువుతారో వాళ్ళందరికీ కూడా తొందరగా అవగాహనా శక్తి పెరుగుతుందిరా. ఎందుకంటే రాత్రంతా కూడా నిద్రించి మెదడు చాలా విశ్రాంతి తీసుకుని ఉంటుంది. ఆ విశ్రాంతి తర్వాత వాళ్ళు చదివినటువంటి విషయాలన్నీ కూడా తొందరగా అవగాహన చేసుకునేటువంటి అవకాశం ఉంటుందిట. అందుకని మేధోశక్తి కూడా పెరుగుతుందిట. చదువుకునేటువంటి విద్యార్థులందరూ కూడా తెల్లవారుజామున లేచి స్నానం చేసి ఆ నిద్రమత్తు వదల్చుకొని సరస్వతి ప్రార్థన చేసి ఆ తర్వాత కూర్చొని చదువుకుంటే చదువుకునే చదువు కూడా చాలా మెదడుకు పట్టేటువంటి అవకాశం ఉంటుందిట. అంతేకాదు ఎన్నో కళల్లో చాలామంది కృషి చేస్తూ ఉంటారు. ఎవరెవరు ఏ కళలు ఏ నైపుణ్యాలు ఉన్నాయో వాటన్నిటిల్లో కూడా వాళ్ళు రోజు కూడా ఉదయమే దాని మీద కొంత సాధన చేయాలి. అలా చేయటం వలన కూడా ఆ కళల్లో వాళ్ళు ఉన్నత స్థితికి ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. దానిలో వాళ్ళకి ప్రావీణ్యం వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుందిట సరస్వతి అనుగ్రహం వలన. చదువుకునేటువంటి విద్యార్థులు కానీ, పరిశోధనలు చేసేటువంటి వాళ్ళు కానీ, మంత్రోపాసన చేసేటువంటి వాళ్ళు కానీ, ధ్యానం చేసేటువంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే తెల్లవారుజామున చేయటం వలన మాత్రమే ప్రయోజనం ఉంటుందని, దానికి తొందరగా సిద్ధి కలుగుతుందని, విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అని చెప్తారు. అంతేకాదు అభీష్ట సిద్ధి కోసం అని చెప్పేసి చాలామంది చాలా మంత్రజపాలు చేస్తూ ఉంటారు. అలాంటివన్నీ కూడా తెల్లవారుజామున లేచి చేయటం వల్ల మాత్రమే అత్యంత విశిష్టమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కొంతమంది చెప్పారు కదా అవసరమైతే ఉంది, కానీ చేసేది ఎప్పుడో మధ్యాహ్నం చేస్తాం, సాయంత్రం చేస్తాం, టైం దొరికినప్పుడు చేస్తాం అని చేస్తూ ఉండి ఇంత సంఖ్య చేసామండి ఇంకా రాలేదు అంటూ ఉంటారు.